కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. చదవాలి ఎదగాలి అన్న బర్నింగ్ డిజైర్ ఉంటే ఎవరు కాదు కదా. ఎలాంటి పరిస్థితులు కూడా మనల్ని ఆపలేం. ఎంత కష్టమైనా సరే మనం అనుకున్నది సాధిస్తాం. సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం దానంతట అదే మన పాదాల దగ్గరకు వస్తుంది. కష్టపడి పట్టుదలతో చదివితే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపించాడు ఓ యువకుడు. ఆ స్టోరీ ఏంటో తెలుసా? తండ్రి మరణించాడు. దీంతో కుటుంబ భారమంతా తల్లిపై పడింది. బీడీ కార్మికురాలిగా కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఆ తల్లి కష్టాన్ని కల్లారా చూశాడు ఆ యువకుడు. కష్టపడి చదివి ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించాడు. కానీ ఇంకేదో సాధించాలనే తపన ఆ యువకుడిలో మొదలైంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. కష్టానికి ఫలితంగా ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 27వ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించాడు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ఎలా సాధించాడా యువకుడు తెలుసా? కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన లక్ష్మీ కాంతారావు దంపతులు. వీరికి కుమారుడు సాయి కిరణ్, కుమార్తె స్రవంతి ఉన్నారు. కాంతారావు 2016వ సంవత్సరంలో మృతి చెందాడు. కుటుంబ భారమంతా తల్లి లక్ష్మీపైనే పడింది. బీడీలు చుడుతూ 2 పిల్లలను కష్టపడి చదివించింది. అయితే అమ్మ కష్టం చూసి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో సాదాసీదా లక్ష్యం కన్నా ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు సాయి కిరణ్. నీట్ వరంగల్లో బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అమ్మను కష్టపెట్టడం ఇష్టం లేక ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు 3 ఏళ్ల నుంచి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. గతేడాది ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడంతో ఇంటర్వ్యూపై ట్రైనింగ్ తీసుకున్నాడు. శని ఆదివారాలు కంపెనీకి సెలవు కావడంతో చదువుపై దృష్టి పెట్టాడు. ఇలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 27వ ర్యాంక్ వచ్చింది. పలువురు ఐఏఎస్ల పనితీరు సేవ చేయాలనే తపన వల్ల ఈ లక్ష్యం వైపు నడిచినట్లుగా సాయి కిరణ్ వెల్లడించారు. మొదట్లో ఏదో ఓ ఉద్యోగం సాధించాలనుకున్న తనకు తరువాత తన లక్ష్యం సివిల్స్ అని నిర్ణయించుకున్నాడు. పెద్ద లక్ష్యమని తెలిసినప్పటికీ సాధించాలనే తపన ఉంటే సాధ్యం కానిదేదీ ఉండదని నిరూపించాడు సాయి కిరణ్.